దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారమును చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, యొక్క మాటలు దేవుడికి ఉదయకాల సమయంలో ఇదిగో నిన్ను నన్ను బలపరచడానికి బోధిస్తూ ఉన్నాడు. నేడు ఉండేటువంటి మనకు జీవిత యాత్రలో ప్రతిరోజు కూడా ఒక యుద్ధ పోరాటమే. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య, ఇరుకు, ఇబ్బంది తలుతూనే ఉంటుంది. మనమేమి అనుకోము, ఈ రీతిగా జరుగుతుందేమో అని. కానీ మనం ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సిన స్థితులు వస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా తారసపడుతూ ఉంటాయి. అయితే ఏ పరిస్థితి అయినా కూడా ప్రభు చిత్తం లేకుండా, ప్రభు అనుమతి లేకుండా, ఆయన ఆలోచన లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. ప్రతిదీ కూడా ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, దీని యొక్క లేఖనాల భాగాలు ఏం సెలవిస్తూ ఉంటాయంటే, దేవుడు హిజ్కియా విషయంలో కొన్ని మాటలు తెలియజేస్తాడు. నేను ముందుగానే ప్రణాళిక చేశాను, ఇవన్నీ కూడా జరగాలి అని ఒక సందర్భానుసారంగా ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటారు. అయితే హిజ్కియా తాను ఏలుబడి చేసేటువంటి కాలంలో అష్షూరు రాజు వారి మీదికి దండెత్తి ముట్టడి చేస్తాడు. ఆ ముట్టడి చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా, దేశ నివాసులందరూ కూడా భయముతో, వణుకుతో ఉంటారు. అంతేకాక వారు దేవుని యొక్క నామమును దూషిస్తూ హిజ్కియాకి ఒక లేఖను కూడా పంపడం జరిగింది. వారు పంపడమే కాక అక్కడున్న ప్రజలందరినీ కూడా భయపెట్టే విధంగా అసభ్యకరంగా వారు మాట్లాడడం జరిగింది. ఆ మాటలు విన్నటువంటి సైనికులు కావచ్చు, ప్రజలందరూ కూడా కావచ్చు, వారిలో గొప్ప భయము, వణుకు పుట్టింది. ఆ పుట్టినప్పుడు ఈ మాటలన్నీ కూడా హిజ్కియాకి తెలియజేసినప్పుడు హిజ్కియా వారిని విశ్వాసాలు బలపరచడానికి, దేవుడు నిశ్చయంగా మనల్ని కాపాడుతాడు, మీరు ధైర్యంగా ఉండని చెప్పినప్పుడు, ఫలాని దేశం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అష్షూరు చేతిలో నుంచి వెళ్ళి వారిని కాపాడా? ఆ ఫలాని దేశంలో నుంచి వెళ్ళి వారికి దండెత్తిపోయినప్పుడు ఆ దేశంని దేవుడు ఏమన్నా కాపాడా? ఎక్కడున్నాడు దేవుడు అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే వారిని ధైర్యపరిచాడు. ఇంకో మాటలు చెప్పి వారిని నోటిని మూయించి వేశాడు. కానీ తన హృదయంలో మాత్రము భయంకరమైనటువంటి వ్యాకులత, భయంకరమైనటువంటి వేదన. ఎంత వేదనగా తను ఉన్నాడంటే, ఒక చక్కటి మాట తాను బోధిస్తాడు. స్త్రీ గర్భం ధరించి కనడానికి సిద్ధంగా ఉంది, కానీ కనడానికి శక్తి లేదని తన మాటలు చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన అంత శక్తిహీనుడిగా ఉన్నాడు అన్నట్టు, అంత బలహీనుడిగా ఉన్నాడు అన్నట్టు, ప్రార్థన చేయలేనటువంటి స్థితిగతిలో ఉన్నాడు. కానీ అయినా కూడా ఆ హిజ్కియా దీని యొక్క ఆలయంలోకి వెళ్ళి దేని సన్నిధానంలో మోకరించి, అయ్యా నా పరిస్థితి ఏదయ్యా, నా స్థితిగతులు ఏదయ్యా, నువ్వు నీ యొక్క భక్తులను కాపాడే దేవుడవు కదా, నీ ప్రజలను రక్షించే దేవుడవు కదా, నువ్వు మాకు నిత్యము కోటగా ఉండే దేవుడవు కదా అని తాను పూర్వీకులు ఏ రీతిగా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులను నిలిపి దేవుని యొక్క కాపుదలను, రక్షణను, విజయములను పొందుకున్నారో అవన్నీ కూడా తను స్మరణకు తెచ్చుకొని, జ్ఞాపకంలోకి తెచ్చుకొని, ప్రభు సన్నిధానంలో కన్నీరు విడుచుకుంటూ ప్రార్థన చేయుచుండగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అష్షూరు రాజు ఒక వదంతి విని మరలా తిరిగి పోవును,
వారి కత్తి చేత వారు కూలుదురు అని ప్రవచనాత్మకంగా దేవుడు తన సందేశమును తన యొక్క ప్రవక్త ద్వారా పంపించడం జరుగుతుంది. ప్రియ దైవజనమా, ఈ మాటలు విన్నటువంటి తర్వాత తన హృదయంలో కొంచెం ధైర్యం కలుగుతుంది. కానీ పరిస్థితులు ఇంకా ఏమి మారవు. తను ముట్టడి వేయడానికి సిద్ధంగా ఉన్నారు సైన్యమంతా కూడా, శత్రు సైన్యమంతా కూడా. కానీ హిజ్కియా మాత్రం అదే ప్రార్థనల ముందు కొనసాగుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారు. శత్రువు ఏ వైపు నుంచి వచ్చి ఏ రీతిగా దాడి చేస్తాడో, ఏ క్షణమందు దాడి చేస్తాడో తెలియని పరిస్థితులు, అయమయ పరిస్థితుల్లో వారు ఉంటుండగా, ప్రభువు చెప్పినట్టు వాగ్దాన ప్రకారంగా నిశ్చయంగా యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించే వారికైనా గొప్ప ప్రతీకారం చేయనున్న వాగ్దాన ప్రకారంగా ప్రియ దైవజనమా, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి వచ్చి ఆ అష్షూరు దండుపేటలో దిగి 185,000 మందిని హతము చేసి పడేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఉదయం లేచి చూసేసరికి ఆ శిబిరం మొత్తం కూడా దోమల చేత నింపబడింది. అది చూసినటువంటి వారందరూ కూడా భయము, వణుకు, భీతి కలిగి ఆ ప్రాంతంలో నుంచి వారు వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత తన ఒక ఆ గుహలకు వెళ్ళినప్పుడు తన కొడుకులే వచ్చి తను చంపడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిశ్చయంగా తన భక్తులను కాపాడే దేవుడు. శత్రువు యొక్క చేతికి వారిని అప్పగించకుండా, శత్రువుని చంపేటువంటి స్థితిని దేవుడు తన ప్రజలకు ఇవ్వకుండా తానే తన బిడ్డల పక్షమున యుద్ధము చేయడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు నీకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు నీ మీదకి కూడా శత్రువులు దండెత్తి వచ్చున్నారేమో. వారు నీ ప్రాకారములు, నీకు కుటుంబమును కూల్చివేయాలని, నీ యొక్క విశ్వాస జీవితాన్ని కూల్చివేయాలని వాడు ఎన్ని మాటలు వేసినా, ఎన్ని కపటోపాయములు పనినా కూడా శత్రువు యొక్క దౌడయ్యముకును విరగొట్టి వాడి గర్వం మొత్తం కూడా దేవుడు అణిచివేసి నిన్ను కాపాడి నీకు మహిమ తెచ్చేవాడే నీ దేవుడు. ఆయన శ్రమలు విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమను నీకు మహిమకరంగా మార్చేటువంటి దేవుడు. దేనికి స్తోత్రం కలుగునగాక. హిజ్కియాకి ఇక పరిస్థితి రావడం ద్వారా దీని యొక్క శక్తి ఏంటో ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఆ రాజ్య ప్రజలందరూ కూడా తెలిసింది. అష్షూరు చేతిలోంచి ఏ రాజ్యం కూడా విడిపించబడలేదులే, కానీ మన రాజ్యం దేవుడు విడిపించినాడని బహుతరములకు వాళ్ళ హృదయం ఎంత గర్వించిందో దేవుని బట్టి. దేనికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో కూడా దీనికి మహిమ గల కార్యములు చూడాలంటే, అద్భుతములు చూడాలంటే ప్రియ దైవజనమా, ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళక తప్పదు. దేనికి స్తోత్రం. కష్టం ఉన్నప్పుడే దేవుని యొక్క విలువ మనకు తెలుస్తుంది, అనే శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఆ శక్తి నిన్ను ఇంకా ప్రభావితం చేస్తూ అనేకులకు నీ యొక్క మార్గదర్శిగా చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. హిజ్కియా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. యథార్థంగా తను బ్రతికాడు. అదే ప్రార్థన చేస్తారు. దేవాని సన్నిధానంలో నేను ఏ రీతిగా నడిచి ఉన్నాను కృపతో జ్ఞాపకం చేసుకో. ఆయన భక్తి ఆయన కాపాడింది. ఈరోజు నువ్వు చేసేటువంటి భక్తి కూడా నిశ్చయంగా నిన్ను కాపాడుతుంది, నిశ్చయంగా నిన్ను రక్షిస్తుంది, నిశ్చయంగా నేను ఒక ఎత్తైన స్థానంలో నిలబెడుతుంది. అది నేను చెప్పే మాట కాదులే, కానీ పరిశుద్ధ గ్రంథము తెలియజేసేటువంటి ఒక ఉన్నతమైన మాట. దేనికి స్తోత్రం కలుగునుగాక. నీకు జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలని, నీకు పేరు ప్రఖ్యాతను కలిగించాలని, నీ నామమును గొప్ప చేయాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు నీకు జీవితంలో కొన్ని సమస్యలు అనుమతించడం జరిగింది. ప్రతీది కూడా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. గమనించు ప్రియ బిడ్డ, ప్రతీది కూడా దేవుని ప్రణాళికే. ఆ ప్రణాళికలో మనము ఏ రీతిగా ఉంటున్నాం అనేదే ప్రాముఖ్యం. యోబు దేవుని యొక్క ప్రణాళికలో భక్తిగా ఉన్నాడు, తప్పలేదు. యోసేపు క్రమంగా ఉన్నాడు, తప్పలేదు. అబ్రహాము తప్పలేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు తప్పలేదు. యెహోషువ తప్పలేదు. వీరికి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రణాళికలో దేవునికి చిత్తానుసారంగా ఆయన భయము భక్తి నిలుపుకుంటూ అదే ప్రకారం వెళ్ళారు. కాబట్టి చరిత్రలో వారు మిగిలిపోయారు. దేనికి స్తోత్రం కలుగునుగాక. మన చరిత్రలో కలిసిపోయేవారిగా ఉండకూడదని ప్రభు ఆశపడతాడు. చరిత్రలో మిగిలిపోయేవారిగా బహుతరములకు ఆశీర్వాదకరం నిలవడానికే ప్రభు నియమించి ఉన్నాడు కనుక
ఈ మాటలు మనకు హృదయంలో దేవుడు ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధడానికి వందములు తండ్రి. ఈరోజు ప్రభా చక్కటి మాటలు ప్రభా మాతో మాట్లాడావు. నీ మాటలను బట్టి వందనం తెలియజేసిన ప్రభువా, ఇక మాటలు ప్రభు మాకు చిత్తల ఫలింపును అనుగ్రహించి నీ హెచ్చి తోడైన దేవుడు ప్రభు మా కూడా తోడుగా ఉండి మా మీద ప్రతీకారం చేయి. ఒక శత్రువును నువ్వు అణిచివేయవలసిందిగా ప్రార్థిస్తుంది. ఆర్థికమైన పరిస్థితి కావచ్చు, అనారోగ్యమైన పరిస్థితి కావచ్చు, ఉద్యోగ లేమి అనే పరిస్థితి కావచ్చు, వివాహం అనే లేమి కావచ్చు, గర్భఫలం యొక్క లేమి కావచ్చు, అది ఎటువంటి శత్రువైనా, అది ఏది మా మీద గర్వంగా ప్రవర్తించినప్పటికీ కూడా, మమ్మల్ని అణిచివేస్తున్నప్పుడు కూడా దానిని నువ్వు అణిచివేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నాకు కోర్టు కేసులు కావచ్చు, ఇతరత్ర నా కుటుంబ సమస్యలు కావచ్చు, ఎక్కడైతే మేము డబ్బులు ఇచ్చి ఇరికిపోయినామో ప్రభా, శత్రు మా పైన వాడు ప్రతీకారం చేయుచున్నాడేమో తండ్రి, వాడిలోంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. వారి భయమును వణుకును కలిగింపజేస్తాను. దాని ద్వారా ప్రభా నీ నామం మహిమ కొరకు నా తండ్రి, మా నామం ఘనత కొరకు నా ప్రభా కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థించిన ప్రభువా. మీరు తండ్రి ఇక నీకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా, ఇక పరిశ్రమలు ఎత్తిపట్టండి, బ్లెస్ చేయవలసిన ప్రార్థించిన ఇక పరిచయం నా ప్రభా నానాటికి తన బలాభివృద్ధి చెందుతున్నా తండ్రి. నానాటికి ప్రభు ఇంకా అనేకులకు చేరుతున్నా ప్రభా, నీ నామ మహిమాంతమైన ప్రభా. ఇక చాలా వాడబట్టకు సహాయం దయచేసి ప్రతిదినం ప్రభా ములుగు దైనంగా ధైర్యపరుస్తున్నావు, బలపరుస్తున్నావు. దాన్ని బట్టి ప్రభానికి కృతజ్ఞతాస్తుతులు మీకు స్తోత్రం తెలియజేస్తూ సర్వశక్తులైనటువంటి యేసుని నామంలో ప్రార్థిస్తుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.